ఇదిగో ఇది కుంతిదేవి మరియు కర్ణుడి మధ్య ఒక భావోద్వేగభరిత సంభాషణ. ఈ సంభాషణలో కర్ణుని బాధ, కుంతి తల్లి పాత్రలో ఉన్న లోపం, అలాగే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ తర్జన భర్జనలు వ్యక్తమవుతాయి. కర్ణుడు, అమ్మ నీవేనా నా జనని? ఎన్నో సంవత్సరాలుగా నేనెవరి బిడ్డనో తెలియక నీడల మధ్య జీవించాను. ఎందుకు విడిచిపెట్టావు నన్ను? కుంతిదేవి, కర్ణ నా హృదయం నిన్ను విడిచిపెట్టిన రోజే చీలిపోయింది. కౌమారదశలో నీవు జన్మించావు. అప్పటి పరిస్థితుల్లో నిన్ను నిలబెట్టుకోలేకపోయాను. భయంతో సంఘం నుంచి గౌరవాన్ని కోల్పోతానని నిన్ను నదిలో వదిలాను. కర్ణుడు, అందుకేనా నా రాజసం, నా ఖడ్గాన్ని గుర్తించకుండా నన్ను నీచుడిగా చూశారు. ఒక రాజకుమారుడిగా కాదు, ఒక రథసారథి కుమారుడిగా జీవించాను. కుంతిదేవి, నిన్ను చూసిన ప్రతిసారి నా గుండె నొప్పితో నిండిపోయేది. కానీ ఇప్పుడైనా నీ ముందుకు వచ్చాను. నీవు నా గర్భపు ఫలితమే, నీవే నా మొదటి బిడ్డవు. కర్ణుడు, ఇప్పుడు ఎందుకు? నా జీవితం మొత్తం ఒక అబద్ధం మీదనే నిర్మించబడింది. నేను కౌరవుల పక్షంలో ఉన్నాను. నీ బిడ్డ అయిన అర్జునునితో యుద్ధానికి సిద్ధమవుతున్నాను. కుంతిదేవి, కర్ణ నా మాట విను. పాండవులకు తోడుగా నిలుచు. నీ సహోదరుల ప్రాణాలు హరించకు. నీవు ధర్మపరుడు, నీవు నిజమైన క్షత్రియుడు. కర్ణుడు, అమ్మ నా ధర్మం నాకు మార్గం చూపించింది. నేను దుర్యోధనుని రుణబద్ధుడిని. అతనే నాకు గౌరవం ఇచ్చాడు. అతనికి నమ్మకంగా ఉండటమే నాకు ధర్మం. కర్ణుడు నిజంగా క్షత్రియుడైనా అతను తాను సూతపుత్రుడిని, రథచక్రవర్తి అని భావిస్తూ పెరిగాడు. ఇతనికి ధనుర్విద్యలో ప్రావీణ్యం కావాలని కోరిక ఉండేది. కానీ అప్పటిలో పరశురాముడు కేవలం బ్రాహ్మణులకే శిక్షణ ఇచ్చేవాడు, క్షత్రియులను అసహించేవాడు. కర్ణుడు శిక్షణ కోసం పరశురాముని వద్ద బ్రాహ్మణుడిగా తానెవనని అబద్ధం చెప్పాడు. పరశురాముడు అతనికి శిక్షణ ఇచ్చి కర్ణుని అత్యంత ప్రతిభావంతుడిగా భావించాడు. శాపానికి కారణం కర్ణుడి మాయకూడలి బట్టపడడం. ఒకరోజు పరశురాముడు కర్ణుని మడిలో తలపెట్టి విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయాడు. అప్పట్లో కర్ణుడి తొండంలోకి ఒక పాంచి పురుగు, పారాసైటిక్ క్రిమి చొచ్చుకుపోయింది. అది చాలా గట్టిగా కొరికింది. రక్తం కారడం మొదలైంది. కానీ పరశురాముడు లేచిపోతాడేమోనని భయంతో కర్ణుడు నొప్పిని తట్టుకున్నాడు. పరశురాముడు లేచినప్పుడు కర్ణుడి తొండం నుంచి కారుతున్న రక్తాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన అడిగాడు, నీకు నొప్పిగా అనిపించలేదా? కర్ణుడు నిజం చెప్పాడు. పరశురాముడు భావించాడు, ఏ బ్రాహ్మణుడు ఇంత తాపత్రయంగా నొప్పిని భరించలేడు. నీవు క్షత్రియుడవు, నన్ను మోసం చేశావు. అప్పుడే కోపంగా ఆయన కర్ణుడిని శపించాడు. నీకు నేర్పిన దివ్యాస్త్ర విద్య నిన్ను తక్కువగా చూసే సమయం వచ్చినప్పుడు నీకు గుర్తుకురాదు. నీ శత్రువులతో కీలక సమయంలో నీవు దివ్యాస్త్రాలను ఉపయోగించలేవు. మరొక శాపం, బ్రాహ్మణుడి కుర్చీలో అభ్యాసం. ఇంకొకసారి కర్ణుడు ధనుర్విద్యలో తన సామర్థ్యం ప్రదర్శించాలనుకొని అడవిలో ప్రయోగాలు చేస్తూ ఒక బ్రాహ్మణుడి గోవును తప్పుగా వేటాడాడు. ఆ బ్రాహ్మణుడు కోపంతో కర్ణుడిని శపించాడు. నీ రథం అత్యవసర సమయంలో భూమిలో కూరుకుపోతుంది. ఆ సమయంలో నీ మరణం సంభవిస్తుంది. ఈ శాపాల ప్రభావం. ఈ రెండు శాపాలు మహాభారత యుద్ధంలో కర్ణుని మరణానికి ప్రధాన కారణాలు. అర్జునుడితో చివరి సమరంలో కర్ణుని రథపు చక్రం భూమిలోకి కూరుకుపోతుంది. బ్రాహ్మణుడి శాపం. ఆ సమయంలో కర్ణుడు బ్రహ్మాస్త్రం ఉపయోగించాలనుకుంటాడు, కానీ అది గుర్తుకురాదు. పరశురాముని శాపం.